తాజా అంశాన్ని చూస్తున్నాం. ఢిల్లీలోని రామ్లీలా మైదాన్ ప్రాంతంలో మున్సిపల్ అధికారులు చేపట్టిన ఆక్రమణల కూల్చివేతల ప్రక్రియ ఘర్షణలకు దారితీసింది. తుర్కుమన్ గేట్ వద్ద ఉన్న సయ్యద్ ఫైజ్ ఎలాహీ మసీద్ శ్మశాన వాడికకు ఆనుకుని ఉన్న భూమిలో కూల్చివేతలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ దాడుల్లో 5 పోలీసులు గాయపడ్డారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో 100 నుంచి 150 మంది ఆందోళనకారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వారిలో చాలా మంది అధికారులు నచ్చజెప్పడంతో వెనుదిరిగారు. అయితే కొందరు మాత్రం రాళ్ల దాడికి తెగబడ్డారు. ఆ గుంపును చెదరగొట్టడానికి పోలీసులు బాష్ప వాయుగోళాలను ప్రయోగించారు. గాయపడ్డ పోలీసులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మసీదు సమీపంలోని వంటశాల, డిస్పెన్సరీని ఆక్రమణలుగా న్యాయస్థానం ప్రకటించిందని వివరించారు.